వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగున జన నీరాజనం. విశాఖలో 20వ రోజు సీఎం జగన్ రోడ్డు షోకు ప్రజలు బ్రహ్మరథం. అవంతి శ్రీనివాసరావుకే మా మద్దతు. భీమిలి నియోజకవర్గంలో ముఖాముఖి కార్యక్రమంలో స్థానికులు హామీ. ఐదేళ్లలో గిరిజనులు అన్ని విధాలా నష్టపోయారు. పాడేరులో మోదుకొండమ్మని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆవేదన. వైసీపీ ప్రభుత్వంలో సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత. గవర్నర్ల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. నదులు సముద్రంలో కలవడం చూసే ఉంటాం, కానీ సముద్రం కలిస్తే ఎట్టా ఉంటది? అది ఇవాళ విశాఖలో వైసీపీ చేపట్టిన మేము సిద్ధం బస్సు యాత్రలో అశేష ప్రజానీకం పాల్గొని సాక్షాత్కారం చేశారు. అండర్లోని ఏ సందేహం లేదని అనిపిస్తోంది. వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. విశాఖలో బస్సు యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ వర్గాలు రాత్రి బస చేసిన చిన్నైపాలెం క్యాంపు ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి పెనగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపకుంట జంక్షన్ దాటిన తర్వాత గోపాలపట్నం వద్ద భోజన విరామం తీసుకున్నారు సీఎం జగన్. అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్రను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తో కలిసి గోపాలపట్నం ఎన్ఏడి జంక్షన్, కంజరపాలెం మీదుగా అకీపాలెం, మద్దిరిపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద రాత్రి బస ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్రలో జగన్ ప్రభంజనానికి సంబంధించి ట్రైలర్ నిన్న అనకాపల్లిలో చూశాం. మరోసారి ఇవాళ సాగర్ తీరంలో ప్రజాఘోష రూపంలో వినిపించబోతోంది అంటున్నాయి వైసీపీ వర్గాలు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం సొంట్యాం పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంటుకు మండలంలో 8 టీముల నుంచి 120 మందికి క్రీడాకారులు పాల్గొన్నారు. సమ్మర్ ప్రీమియం లీగ్ పేరిట ఐపీఎల్ను గ్రామంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ను ఘట్టంనేని ఎస్టేట్ యజమాని ఘట్టంనేని చంద్రబోస్తో కలిపి గంటా రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు. క్రీడా మైదానానికి అవసరమైన వసతులు కల్పిస్తామని అన్నారు. గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. గుమ్మడిపాలెంలోని ఉన్న మైదానంతో పాటుగా మండలంలోని ప్రతి పంచాయతీకి భవిష్యత్తులో విస్తరింపచేస్తామని చెప్పారు. క్రీడా మైదానానికి కావలసిన వస్తువులకు హామీ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. మేము సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం చిన్నైపాలెం నైట్ హాల్ట్ పాయింట్ దగ్గర విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన సీనియర్ నేత గంపల గిరిధర్, శ్రీజ, ధనుష్తో పాటుగా మరో సీనియర్ నేత ఎన్ శ్రీనివాస్ వైసీపీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. 2019లో జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిగా పోటీ చేశారు గంపల గిరిధర్. భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన నేత, విద్యావేత్త అలీవర్ రాయ్, విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు కూడా వైసీపీలో చేరారు. శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ కృష్ణకుమార్, టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షురాలు ఉడా, మాజీ డైరెక్టర్ భారతీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరితో పాటు టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీప్, కిరణ్మయి దాసులకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హైదర్ అలీ సింకా విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ లో విజయ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం ముస్లింలు ఎక్కువగా ఉన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పారు. ఇచ్చాపురం, విశాఖ నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇవ్వలేదని తెలిపారు. ఈ పరిధిలో 60 నుంచి 70 నియోజకవర్గాలు ఉన్నాయని, వైఎస్ఆర్ మాదిరిగా షర్మిల మీద ఆశలు పెట్టుకున్న టికెట్లు ఇవ్వలేదని ఆవేదన
ఆవేదన వెలిబుచ్చారు. ముస్లింలు బీజేపీకి బదులు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని, ముస్లిం ఓటు బ్యాంకు పుంజుకోవాలి అంటే ముస్లింలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్యాకేజీలకు అమ్ముడుపోయారంటూ విమర్శించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొంప గోవిందరాజు, రాకేష్ రెడ్డి, రుద్రరాజు పాత్ర ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ షరీఫ్, షేక్ షాను, షరీఫ్, బుకారి మహమ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఆంధ్రలోని మన కాంగ్రెస్ పార్టీ శాతం పెరగాలంటే ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీకి. కానీ వేయాలంటే ఇవాళ ముస్లిం సోదరులకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారు. ఇవాళ ముస్లిం సోదరులకి ఎన్ని విధాలుగా అణతొక్కాలని ఉద్దేశంతో ఇవాళ ముస్లిం సోదరులకు వచ్చిన టికెట్లు కూడా ఫస్ట్ పేరు నా పేరు ఉండి ఈరోజు నా పేరుని తీసేసి సీట్లు అమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ ఎంపీ సీటు కానీ ఎంఏ సీట్లు కానీ ఈ విధంగా వీళ్ళు అమ్ముకున్నందుకు ఇవాళ మా ముస్లిం సోదరులకి అన్యాయం జరిగింది. ఇవాళ ఈ ముక్కు మొఖం తెలియని కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ మేము కాంగ్రెస్ వాదులను అని చెప్పి ఇప్పటి వరకు కండువా కూడా కప్పుకోలేని వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎందుకు ఎలాగిచ్చింది, ఏ విధంగా ఇచ్చింది? మాకు ఆస్తులు లేవా? గత కొన్ని సంవత్సరాలుగా షింకా గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఆయన చేసిన సేవలు అయితే ఇంకా అమోఘం. ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. వేరే పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా ఆయనకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుకు సౌత్ టికెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున షింకా గారికి ఇచ్చినట్టుగా అయితే ముస్లిం మైనార్టీ జనాలందరూ ఆశతో ఆయనకి దగ్గరుండి మరీ క్యాన్వాసింగ్ చేసి గెలిపించేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించకుండా కొత్తగా వచ్చిన వాళ్ళని, పార్టీలు ఎప్పుడు చూడలేని వాళ్ళని కూడా టికెట్ ఇచ్చి ముస్లిం మైనార్టీకి ద్రోహం చేస్తుంది. షర్మిల గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఎంతో హైప్గా ఇంకా ఎలాగంటే అలా అవకాశం వస్తుంది ముస్లిం మైనార్టీల గురించి అని చెప్పి ఏదో ఒక విధంగా చేసి ఏదైనా ఒక్క టికెట్ అయినా ఇస్తారేమో అనుకుంటే ఇంకా షింకా గారికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వరకు ఎక్కడైతే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఒక్క ముస్లిం మైనార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. దాని మీద ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టాము. దయవుంచి ఇప్పుడైనా సరే ఒక్క అవకాశం కల్పించండి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో శివశక్తి నగర్, లక్ష్మీ అపార్ట్మెంట్, హరిత అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మళ్లీ 3సారి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని, నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ ప్రాంత సమస్యలపైన తనకు పూర్తిగా అవగాహన ఉందని, మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానంటూ హామీనిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి పాలన కొనసాగిస్తామని అన్నారు. పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా విశాఖను తీర్చిదిద్దుతారని తెలిపారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపైన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి గత 5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు మీ దగ్గర వచ్చాను, మీ సమస్యలను చెప్పారు మీ అసోసియేషన్ మేనేజ్మెంట్ సభ్యులందరూ. సో వారందరూ కూడా అధికారులు కూడా పిలిచి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మీ సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. తప్పనిసరిగా మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వగానే, మళ్ళీ మినిస్టర్ అవ్వగానే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఫస్టే ఇక్కడే మళ్ళీ అధికారులు పిలిపించి మళ్ళీ మీ సమస్యలను కూడా ఏర్పాటు చేయడం, సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు. కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మరి నాకు వచ్చి ఓట్లు అడగాలి కాబట్టి మీ అందరినీ ఈ రోజున, మీ అందరూ సండే రోజున మీ అందరూ ఖాళీగా ఉంటారని ఈరోజు రావడం జరిగింది. సో తప్పనిసరిగా మీ అందరూ కూడా రేపు మే 13వ తారీఖు జరగబో ఎలక్షన్స్లో మీ యొక్క అతి పవిత్రమైన, అతి అమూల్యమైనటువంటి ఓటుని మీరు 2 ఓట్లు వస్తాయి ప్రతి వ్యక్తికి కూడా. ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు నాకు, ఇంకో ఓటు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారి ఫ్యాన్ గుర్తు వారికి, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా చేతులెత్తి సరస్వతి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి జగన్ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జగన్ గారికి ఓటేస్తే వారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడే
విశాఖ జిల్లా కళింగ వైశ్య యువజన చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో సింహాచలం మారుతి కళ్యాణ మండపంలో సామూహిక ఉపనయన బ్రహ్మోపదేశ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంపెంగి శ్రీను, చంద్రమౌళి, లంకా భాస్కర్రావు, సాయి, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం బొడ్లమామిడి గ్రామం కొల్లాపట్టు పంచాయతీ రోడ్డు సౌకర్యం బాగా లేనందున ఆ గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. డోలి మొత్తతో మోసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. కొట్టంగి మధు వైఫ్ ఆఫ్ సన్యాసమ్మ నిండు గర్భిణి పురిటి రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లడానికి 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా మీ గ్రామం వరకు రోడ్డు బాగాలేదు, రోడ్డు బాగున్నంత వరకే మేము రాగలమని సిబ్బంది చెప్పడంతో 2 కిలోమీటర్ల వరకు డోలి మొత్తతో మోసుకుని తీసుకురావడం జరిగింది. మరమ్మతులో ఉన్న రోడ్డు బాగు చేయకపోవడం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ఎప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుందర్రావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పార్టీకి మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన 13 కుటుంబాలు టీడీపీ పార్టీ తమ్ముళ్లు ఆ పార్టీకి కూటమికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు నిరంతరం స్థానికంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే ఆయన సారథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎనలేని అభివృద్ధి జరిగిందని, సంక్షేమ అభివృద్ధి చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్మాత సీఎం జగన్ నాయకత్వంలో మాడుగులలోని సమిష్టంగా మరింత అభివృద్ధి చేసుకుంటామని నూతనంగా చేరిన వారు వాపోయారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మహేష్, పెండకోట అంజీ, కోఆపరేటివ్ అధ్యక్షులు నిస్సారపు రామారావు, గౌరి కార్పొరేషన్ ఆలమండ గ్రామ సర్పంచ్ దాడి జగన్ ఆధ్వర్యంలో పెండకోట అంజీ, దాడి ప్రేమ్ కుమార్, పీలా వెంకట్రావు, ఎం వెంకట కుమార్, పీలా భాస్కర్రావు, మణికంఠ, దాడి అప్పారావు, బిసటి ముత్యాలనాయుడు తదితరులు తారవ గ్రామంలో జిల్లా పార్లమెంటు అభ్యర్థి ముత్యాలనాయుడు సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న కార్మికులు రానున్న ఎన్నికల దృష్ట్యా తమ గళాన్ని మరింత గట్టిగా వినిపించారు. పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన దీక్షలు 1165వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కమిటీ పిలుపు మేరకు వందలాదిగా కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్లాంట్ విషయంపై కేంద్రంతో ఏ విధంగా పోరాటం చేస్తారో ఆయా పార్టీలు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. లాభాల బాటలో పయనిస్తున్న స్టీల్ ప్లాంట్కు కోల్ విషయంలో ఇబ్బందులు తలెత్తడం విచారకరమని అన్నారు. స్టీల్ ప్లాంట్ 8 మిలియన్ టన్నుల ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్నారు. కార్మికులు కష్టపడి పోట్లాడి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ స్థితికి లాభాల బాటలో నడిపినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ చేస్తామనేది, అమ్మేస్తాము, మూసేస్తామనేది అన్యాయం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రేపు జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెలుగువారు హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు 60 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే మళ్ళా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, పోలవరం ప్రాజెక్టుని మేము తీసుకొస్తేనే కేంద్రంతో పోరాడతాం, లేదంటే పదవులకి రాజీనామా చేసి కేంద్రం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటించవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సొంత గనులు కేటాయించవలసిందే, లేదా సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ అయ్యి మూస్తే మటుకు లక్షల మందికి ఉపాధి పోయి వలసలు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోనే పెర్రో పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు కూడా మూసి ఇవాళ అనేక మందికి ఉపాధి పోయింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు సరైన నిర్ణయం చేయకపోతే రేపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్తారు. వీరి యొక్క ప్రభుత్వ రంగాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఏ రకంగా చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మటుకు మిమ్మల్ని అందరినీ కూడా తిరస్కరిస్తారు. ఈ ఆంధ్ర ప్రజలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మీరు వెంటనే ప్రకటించవలసిందే. ప్రభుత్వ రంగంలో ఉంటుంది, లేదా శైలిలో విలీనం చేస్తామని ఆ ప్రకటన చేయకపోతే మటుకు రానున్న కాలంలోనే పెద్ద ఎత్తున పోరాటాలు మేము చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. గంగవరం సంబంధించి కూడా గంగవరం పోర్టు ఒక కుట్రతోనే, ఎందుకంటే వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ గంగవరంలో కానీ
190% స్థానికులు ఉపాధి పొందుతున్నారు. స్థానికులకి ఉపాధి లేకుండా చేయడం కోసమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని ఉత్పత్తి లేకుండా కుంటిపరిచి ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ అందరినీ కూడా తీసేయాలనుకున్నారు. అలాగే గంగవరంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే గంగవరం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు ఇచ్చి ఇంటికి పంపించేయాలని చెప్పేసి తర్వాత బయట రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి పని చేయించాలని చెప్పేసి ఒక కుట్రతోనే ఇవాళ ఆదాని మేనేజ్మెంట్ చేస్తుంది. ఇది వాస్తవం కాదు. వాళ్ళకి నిజమైనటువంటి ఇతర పోర్టులు వచ్చినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలు ఇచ్చి 36,000 రూపాయలు ఇచ్చి జాబ్ సెక్యూరిటీ ఇచ్చినప్పుడే సరైనటువంటి ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. కానీ ఆదాని వాళ్ళకి వన్ సైడ్ సెటిల్మెంట్ చేసి ఇంటికి పంపించేస్తే మన రాష్ట్రంలో నుండి మన జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి దొరకని పరిస్థితి వస్తుంది. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రాజకీయ పార్టీలు దాన్ని దూరదృష్టితోనే అక్కడ నుండి గంగవరం పోర్టు కార్మికులకు నిజ జీతాలు చెల్లించవలసిందే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికల పోరాటం ఒకవైపు అవుతూ ఉంటే మరోవైపున దీన్ని ప్రమాదం అంచులోకి నెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం అట్లాగే స్టీల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. అందుకనే కోకో ఓవెన్ చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లో ఈరోజు కోక్ లేకుండా చేసి మొత్తం ముడి ఖనిజం కొరత పేరుతోటి ప్లాంట్కి చాలా తీవ్రమైనటువంటి దాన్ని కోమాలో నెట్టేటువంటి పరిస్థితి. కోకో బ్యాటరీస్ ఈరోజు ఇబ్బందిలో పడితే మళ్ళీ రిపేర్ చేయడం నెల తరబడి పడుతుంది. అయినా కూడా అలాగే వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి నిమిషం కూడా ఏదో రకమైనటువంటి ప్రమాదాన్ని ప్లాంట్కి తీసుకొస్తున్నారు. రెండో వైపున బీజేపీ నాయకులు మేము దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం, పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నా పచ్చి అబద్ధాలు. బీజేపీ ఈరోజు వాళ్ళ నిర్ణయాన్ని ముందు విరమించుకోవాలా. స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనేటువంటి నిర్ణయాన్ని ముందు విరమించుకోండి. సెయిల్లో మెర్జ్ చేయండి, లేదా సొంత మైన్స్ ఇవ్వండి. ఆ విధంగా ప్లాంట్ని కాపాడేదానికి ఒక్క నిర్ణయం కూడా చేయలేదు. ఈ 3 ఏళ్ల నుంచి మా పోరాటం వల్ల ఈరోజు 1% కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. భవిష్యత్తులో కూడా మా పోరాటం ద్వారా కాపాడుకుంటాం. ఈరోజు ముడి ఖనిజం కొరత సృష్టించడానికి యాజమాన్యాన్ని బాధ్యత. నెల రోజులు ముడి ఖనిజం ఇప్పుడు ఉండాలి రిజర్వ్. ఈరోజు లేకుండా ఉన్నందుకు సీఎండీని ఖచ్చితంగా శాక్ చేయాలి, ఏ పదవి నుంచి తొలగించాలి, సీఎండీని వెంటనే డిస్మిస్ చేయాలని పోరాట కమిటీ తరఫున కోరుతున్నాం. గాజ్వాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. జీవీఎంసీ 70వ వార్డు ఎర్రగడ్డ కాలనీ, డ్రైవర్స్ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమర్నాథ్కు ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అవ్వ, తాత, చిన్న, పెద్ద అందరూ అమర్నాథ్కు ఎదిరేకి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీని సాధిస్తున్న నమ్మకం కలుగుతోందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ఓటర్లకు మరింత చేరువై ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును వారికి వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉరుకుటి రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి ఉరుకుటి అప్పారావు, సిరా సన్యాసి నాయుడు, శ్రీనివాస్, పూర్ణ, రెడ్డి, జగన్నాథం, ప్రమీల, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. పాడేరులోని మోదుకొండమ్మను దర్శించుకుని అమ్మవారికి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 22న సోమవారం కొత్తపల్లి గీత నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి పాదాల వద్ద సెంటిమెంట్గా ఆమె నామపత్రాన్ని ఉంచి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో గిరిజనులు అన్ని విధాలా నష్టపోయారని, మౌలిక సదుపాయాన్ని ప్రభుత్వం అందించలేకపోయిందని, వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించారు. 5 ఏళ్ల కాలంలో జనం అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో కొత్తపల్లి గీతకు స్వాగతం పలికారు. 10 తలాల రావణాసుడిని అంతం చేయడమే మనందరి కర్తవ్యమని జగన్ ఉద్దేశించి ఆమె మాట్లాడారు. బీజేపీకి ఓటేసి ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అందించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈరోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. సో 2014 లాగే ఇక్కడే కూర్చుని టెంపుల్లో సైన్ చేయడం కూడా జరిగింది. సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది. సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు, ఇళ్ళు 25,000 కోట్ల
యాక్చువల్లీ ట్రైబల్స్కి పీవీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటున్నాము. అలాగే హైవే ఉంది, హైవే గ్రీన్ఫీల్డ్ హైవే నేనుండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కొద్ది నిధులు తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, గిరిజన సప్లాన్కి తెచ్చుకున్నాము, ట్రైపాల్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ల కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ జిండు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఆదివాసులు మహిళలు 2 కళ్ళతో సమానం. ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతో మేమందరం ముందుకు వెళ్లాలని చెప్పి ఈ రోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు. కానీ ఈ రోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈ రోజు ర్యాలీ చేసుకున్నాము. అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి, నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జ్గా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి, అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పాంగి రాజారావు గారికి కూడా, కృష్ణారావు గారికి, బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను సాయంకాలం చెప్పాను, ఇవాళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు. అందరికీ మరొకసారి మీడియా సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు, అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకుముందు, అలాగే మీ యొక్క సహాయ సహకారం నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సామాజిక వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేది వైసీపీయేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక వాసవి కళ్యాణ మండపంలో జరిగిన గౌర సామాజిక వర్గం ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సామాజిక అంశాన్ని పక్కన పెట్టేశాయని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ కార్పొరేషన్లు ఏర్పాట్లు చేయడమే కాకుండా పదవులు కల్పించడం జరిగిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తే గౌర సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గౌర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డెడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కానీ నన్ను, నా అభ్యర్థిత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మద్దతు పలికినటువంటి మన కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున నా విజయానికి కారకులయ్యారనేటువంటి విషయాన్ని నేను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటానని చెప్పి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం చేస్తూ వచ్చాం. సరే, పై స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి బహుశా నా స్థాయిలో నేను చేయలేకపోవచ్చు, కానీ మిగిలినటువంటి స్థాయిల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దగ్గర నుంచి, లేదా ఇద్దరికి గౌర కార్పొరేషన్ డైరెక్టర్లకు సంబంధించి, లేదా వివిధ హోదాల్లో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా కానీ, టెంపుల్ చైర్మన్స్గా కానీ, ఇలా రకరకాలు వివిధ హోదాల్లో రాజ్యాధికారం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నా కోసం, నా విజయం కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి వారికి గౌరవాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. అది నేను బాధ్యతగా కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ సాయం కోరి మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు నాకు సాయం చేసినప్పుడు మరి చేసినటువంటి సాయానికి తిరిగి రుణం తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంటుంది. ఆ రుణం కూడా తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అయితే రాజ్యాధికారం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి, మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి రాజ్యాధికారం కావాలని చెప్పి తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు నాకు అవకాశం ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఆ రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత కూడా రేపు తీసుకుంటాననేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదే సోదరులు చెప్పినట్టు 3-4 కార్పొరేట్ సీట్లు అన్నారు, కానీ ఆ స్థాయికి నేను మాట ఇవ్వలేను. కానీ తప్పకుండా మీరు కార్పొరేషన్
పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా కార్పొరేటర్లుగా కానీ మీరు సంతోషపడేటువంటి విధంగా ఆ బాధ్యతను తీసుకొని మీకు ఆ సంతృప్తి కలిగేటువంటి కార్యక్రమాన్ని మాత్రం చేస్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. దాంతోపాటు వివిధ సంఘాలు దాదాపు 11 ప్రధానమైనటువంటి సంఘాలు గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ వార్డుల్లో ఉన్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా కాలనీల్లో చాలా సంఘాల్లో సమావేశాలు పెట్టాం. కొన్ని సమావేశాలకి మా అమ్మ నాగమణి గారు రావడం జరిగింది, కొన్ని సమావేశాలకి నా సోదరి రావడం జరిగింది, కొన్ని సమావేశాలకి నా భార్య రావడం జరిగింది. ఎక్కడికి వచ్చినా ఎవరు వచ్చి మాటిచ్చినా, మా కుటుంబం నుంచి ఎవరిచ్చినా లేదా నా తరపున ప్రసాద్ గారు ఇచ్చినా ఎవరిచ్చినా తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకునేటువంటి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి అందరికీ మాటిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగున జన నీరాజనం. విశాఖలో 26వ రోజు సీఎం జగన్ రోడ్డు షోకు ప్రజలు బ్రహ్మరథం. అవంతి శ్రీనివాసరావుకే మా మద్దతు. భీమిలి నియోజకవర్గంలో ముఖాముఖి కార్యక్రమంలో స్థానికులు హామీ. ఐదేళ్లలో గిరిజనులు అన్ని విధాలా నష్టపోయారు. పాడేరులో మోదుకొండమ్మని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆవేదన. వైసీపీ ప్రభుత్వంలో సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత. గవర్నర్ల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.